హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది అయితే మహేష్ అన్న వెహికల్ దగ్గర అయితే ఏదన్నా దగ్గరుండి మరి వర్క్ చేపిస్తాడు. ఇక్కడ కనిపిస్తుంది అయితే వుడ్ అండ్ స్టీల్ ఇంటీరియల్స్. మహేష్ అన్న క్యాబిన్లో ఎంచుకున్న డిజైన్ ప్రకారం అయితే చెక్కన ఆకారంలో కట్ చేసుకోవడం జరిగింది. ఆ చెక్కకు సంబంధించిన స్టీల్ డిజైన్ అయితే తెచ్చి దానికి సెట్ చేశారు. వుడ్కి అమర్చిన స్టీల్కి అయితే 4 కలర్ల స్టిక్కర్ వేస్తున్నారు అన్నవాళ్ళు. స్టిక్కరింగ్ వేస్తుంటేనైతే లుకింగ్ బాగా వస్తుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ విధంగా స్టిక్కరింగ్ వేసిన తర్వాత అయితే దీన్ని తీసుకెళ్లి క్యాబిన్లో అమర్చడం జరుగుతుంది. కింద తయారు చేసిన వుడ్ వర్క్స్ని అయితే తీసుకొచ్చి క్యాబిన్లో ఈ విధంగా అమర్చడం జరిగింది. క్యాబిన్లోనైతే ఇంకా వుడ్ వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. ఈ క్యాబిన్లో యూజ్ చేసిన డెకోలం చాలా క్వాలిటీది. ఈ డెకోలంని ఎక్కువగా కబోర్డ్స్ ఇంటీరియర్ వర్క్స్కి అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ డెకోలం షైనింగ్ అయితే మెరుస్తుంది. ఇదైతే 2 రోగుల నుంచి 2 రకాలుగా కనిపిస్తుంది. ఒక రోగు నుంచి మెరగడం, ఇంకో రోగు నుంచి సాఫ్గా ఉండడం అయితే కనిపిస్తుంది డెకోలం అనేది. ఏదన్నా వెహికల్ మొత్తం చెక్ చేస్తుండు, ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఎట్లా ఏంది, ఎట్లా చేస్తారు ఏందనేది అయితే చూస్తుండు. క్యాబిన్ వర్క్ ఎట్లుంది, ఏమేం చేసిరు, ఇంకేమేం చేస్తారు అనేది అయితే అన్న అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఏం పని అండి, డోర్ పెట్టేసి చక్క ఉంటుంది. ఏమని షో పెట్టింది ఇక్కడ లైట్ వస్తుంది, రౌండ్ లైట్ వస్తుంది, లైట్ సాఫ్ చేసుకోవాలి. క్యాబ్లో వేస్ట్ అయినాక మొత్తం సాఫ్ చేసుకోవాలి. ఫస్ట్ సాఫ్ చేసుకొని సూపర్ వర్క్ గాలి వేసి డోర్కి అర్థం వస్తుంది. సో బాగా కూడా వచ్చింది. నిన్న కొట్టినా ఏం కొట్లే, దిక్కి కూడా చిన్న మందిగా కొట్టిన ఏం కానీ ఒకటే చేస్తున్నాను. మనం ఇక్కడ చూస్తున్న స్పెషల్ అయితే ఏ వెహికల్కి ఉండదు, ఇంతవరకు లేదు. అన్న వాళ్ళు అయితే కొత్తగా పెట్టడం జరిగింది. ఇదైతే ఇది పెట్టడానికి గల కారణం ఏమిటంటే వెహికల్ ట్రావెల్ చేస్తున్న సమయంలో డోర్ అయితే తీయలేరు కాబట్టి ఇదైతే అన్న వాళ్ళు పెట్టించారు. వెహికల్ ట్రావెలింగ్ చేస్తున్న టైంలో అయితే అది ఓపెన్ చేయడం వల్ల గాలి అయితే రావడం జరుగుతుంది కాళ్ళకు. దీనివల్ల ఇంకో లాభం ఏంటంటే దానికి చిన్న జాల కూడా లోపల సైడ్ పెట్టడం జరిగింది, దోమలు రాకుండా. వెహికల్ బాడీకి అయితే కొండీలు అయితే బందోబస్తుగా పెట్టడం జరిగింది అన్న వాళ్ళు. ఆ కొండీల గురించి ఏదైనా అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇక్కడ ఏదైనా కింద చూపిస్తున్న కొండ అయితే వెనకకు గుంచి పట్ట కట్టడానికి, తాడు కట్టడానికి, లోడ్ వెనక జరగకుండా ఉండడానికి, వెనకకు తాడు కట్టడానికి అయితే పనికి వస్తుందని చెప్తుండే ఏదన్నా కొండిని. ఈ బ్యాక్ డోర్ని అయితే వెహికల్ మీదకి ఈరోజు ఎక్కడం జరిగింది. ఏదైనా ఇక్కడ డోర్ దగ్గర ఏం చెప్తుండండి, పూసలు అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి, వెనకకు పడేసినప్పుడు అయితే డోర్ ఏం కాదు, కింద కూడా పడదు, చాలా గట్టిగా ఉంటాయి ఇవైతే అని చెప్తుండు. బ్యాక్ డోర్కి అయితే వెల్డింగ్ పెట్టడం కూడా కంప్లీట్ అయింది. ఏదైనా మెకానిక్ అన్నతో మాట్లాడుతుండు, నట్ బోల్ట్స్ వస్తాయి, ఇక్కడ ఏదొస్తుంది ఏమొస్తుంది అని అడుగుతుండు. ఆ మెకానిక్ అన్న అయితే ఇక్కడ ఇది అక్కడ ఏదైనా అయితే ఏదన్నా చెప్పడం జరుగుతుంది. వెహికల్కి అయితే పెయింటింగ్ వేయడం స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రైమర్ అయితే వెహికల్ కొట్టేశారు. 2 డేస్లో అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. మెకానిక్ అన్న వాళ్ళు డ్రిల్లర్తో అయితే బంపర్కి హోల్స్ పెట్టడం జరుగుతుంది, ప్రెజర్ పెట్టి. ఎందుకంటే ఎక్స్ట్రా బంపర్ అయితే ఈ బంపర్కి ముందు రావడం జరుగుతుంది. స్టీల్ బొంగులతో అయితే ఎక్స్ట్రా బంపర్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల అయితే వెహికల్ సేఫ్టీ ఉంటుంది. ఇట్లా చేయడానికి అయితే వెహికల్కి సేఫే, ఎందుకంటే వెహికల్ మనం మిస్ అయితే ఎందుకంటే తగిలినా కానీ వెహికల్కి అయితే ఎటువంటి ప్రమాదం జరగదు. ఈ విధంగానైతే వస్తుంది బంపరు. ఇదైతే వేరే పక్క వెహికల్, మన వెహికల్ కాదు, దానికి ఇంకా తయారు చేయలేదు, చేస్తారు. అన్న వాళ్ళు అయితే డోర్ కోసం తెచ్చిన రేక్ అయితే మార్కింగ్ పెట్టుకుని అనేది కట్ చేసి తెచ్చి అయితే చెక్కకు ఇట్లా మొలలు కొట్టడం జరుగుతుంది. డోర్లు అయితే దాదాపు తయారైనట్లే. డోర్కున్న రేక్ అనేది అయితే ఊడిపోకుండా మొలలు చిన్న దగ్గర కొట్టడం జరుగుతుంది, ఎందుకంటే చెక్క నుంచి ఊడిపోకుండా. అన్న వాళ్ళు 2 డోర్లను తయారు చేయడం జరిగింది. తయారు చేసిన డోర్లను తీసుకొచ్చి అయితే క్యాబిన్కి సెట్ చేశారు. పాత వెహికల్ క్యాబిన్ డోర్లు లెక్క కాకుండా అయితే ఈ వెహికల్ క్యాబిన్ డోర్లు అయితే కొంచెం గట్టిగా చేయమని చెప్పిండు. ఎందుకంటే పాత వెహికల్ బండి అయితే పోతుంటే రోడ్డు మీద అయితే సపోర్ట్ రావడం జరుగుతుంది ఆ డోర్లది. అన్ని వెహికల్ డాష్ బోర్డు లెక్క కాకుండా అయితే ఈ వెహికల్ డాష్ బోర్డు అయితే మంచిగా చేపిస్తుంది మహేష్ అన్న. వెహికల్ డాష్ బోర్డు అయితే చూడడానికి డిజైన్ చాలా బాగుంది, చెక్కతోనే మొత్తం. క్యాబిన్ మొత్తం కూడా ఏదైనా చెక్కతోనే. ప్లౌడ్ అయితే చాలా మంచిది యూజ్ చేస్తారు అన్న వాళ్ళు అయితే ఐరన్ షీట్ని తీసుకొని ఫోల్డ్ చేసి అయితే మడగర రేకులు లెక్క మార్చడం జరిగింది. మనం చూస్తున్న అయితే ఇవి అవే. అన్న అయితే మడగర రేకులను వెల్డింగ్ పెట్టడం జరుగుతుంది. మడగర రేకుల వలన అయితే వెహికల్కి అయితే చాలా సేఫ్. ఏంటంటే వెహికల్ మీద అయితే మట్టి పడదు, మట్టి పడడం వలన అయితే వెహికల్ తిప్పొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మడగర రేకుల వలన అయితే చాలా వరకు అయితే సేఫ్. మడగర రేకుల మీద మట్టి పడి అయితే ఊడిపోవడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే వర్షాకాలంలో వర్షాలు పడే సమయంలో అయితే మడగర్ల వలన అయితే వేరే వెహికల్స్ మీద అయితే వాటర్ పడకుండా సేఫ్గా ఉంటుంది. వెహికల్కి మడగర్లో వెల్డింగ్ పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఊగడం జరుగుతుంది. అవి ఊగకుండా అయితే అన్నవారు 2 హోల్స్ పెట్టారు. ఆ హోల్స్ నుంచి అయితే పైకి చైన్స్ పెట్టి వెల్డింగ్ పెడతారు. ఆ తర్వాత అయితే అవి టైర్ల కానకుండా అయితే ఉంటుంది. మడగర్లకు బాడీకి చైన్ సెట్ చేసినాక అయితే ఈ విధంగా ఉంటాయి మడగర్లు. ట్యాంక్ మీద కూడా మట్టి పడకుండా అయితే సేఫ్గా ఉంటాయి మడగర్లు అనేటివి.
వాటి వెయిట్ కోసం అయితే 2 చైన్లు వేయడం జరిగింది చూడండి, అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి 2 సైడ్స్. కాక అయితే మడగలకు మ్యాట్ ఫిట్ చేయడం జరుగుతుంది. ఒక్క మ్యాట్కి 3 నట్ బోల్ట్లు వేస్తారు చిన్న చిన్నవి, ఎందుకంటే అదైతే అంత టైట్గా ఉండాలి ఊడిపోకుండా. వెహికల్కి మ్యాట్లు అయితే ఎప్పుడు సెట్ చేస్తామో అప్పుడైతే వెహికల్ అయితే లుకింగ్ అయితే వేరే లెవెల్ మారిపోతుంది. మ్యాట్ల వలన అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. మ్యాట్లకు స్టిక్కరింగ్ విషయానికి వచ్చినట్లయితే మన ఇష్టం, పెయింటింగ్ వేయించుకోవచ్చు, స్టిక్కరింగ్ వేయించుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఈ విధంగా ఉంచుకోవచ్చు. మ్యాట్లు అయితే పెట్టే వెల్డింగ్ అయితే మడగర్ కోసం ఇక్కడ నుంచి అయితే చైన్ కిందికి ఎలా తీసి మడగర్ని అయితే పెట్టడం జరుగుతుంది. చైన్ వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మనం బాడీలో చూస్తున్న యాంగ్లర్ పైపులు అయితే బాడీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం, వీటి వలన అయితే 3 ఇంచులు పెరిగే అవకాశం ఉంటుంది బాడీ అయితే, అందుకోసం మనం ఎక్స్ట్రా లోడ్లు అయితే వేసుకోవడానికి. ఇది మహేష్ అన్న పట్టుకున్న రాడ్ అయితే వెహికల్ ఎక్కేటప్పుడు మరియు అందులో కూర్చున్నప్పుడు యూజ్ అయింది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వెహికల్ ఎక్కేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఆ రాడ్ని. మహేష్ అన్న ఏదైనా వెహికల్ దగ్గర నుండి అయితే పని చేపిస్తున్నారు. అల్యూమినియం షీట్ పై మెకానిక్ అన్న వాళ్ళు న్యూస్ పేపర్తో కప్పి వేస్తున్నారు, ఎందుకంటే పెయింటింగ్ వేసే సమయంలో ఆ షీట్ పై పెయింట్ పడితే అది ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది, అందుకని షీట్ పై స్టిక్కర్ వేస్తున్నారు అన్నవాళ్ళు. మహేష్ అన్న మంచి మనసుతో మన బండే కదా అన్నట్టుగా మెకానిక్ అన్న వాళ్ళకైతే హెల్ప్ చేశాడు. మహేష్ అన్న హెల్ప్ చేసి మంచి మనసును చాటుకున్నాడు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.